సో రీసెంట్‌గా ఇంకొక చర్చ పొలిటికల్‌గా నడుస్తుంది. దానిపైన మనం ఈరోజు మాట్లాడదాం. ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన రాజకీయ విన్యాసాలు చేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తమాషా అంతా నడుస్తుంది. ఎందుకంటే తమాషాను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి ప్రతిదాన్ని అదేదో ఉంటారు కదా మోకాలికి, బోడిగుండుకి ముడేసే కార్యక్రమం పెట్టాడని ఎగ్జాక్ట్‌గా అదే చేస్తుండు మళ్ళొకసారి. ఏందంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక అంట అటు తెలంగాణ ఆత్మగౌరవం, తెలుగు ఆత్మగౌరవం మరియు బీసీల రిజర్వేషన్ బిల్ అనేటువంటి మాట చెప్పిండు. అసలు నాకు తెలిసి ఇంత విచిత్రమైన ఎజెండాతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిని పెట్టడం 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అయితే మొత్తం క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఇది ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒక పాయింట్ చెప్దాం మనం ముందుగా. 2 అంశాలున్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి చెప్పిన తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం. రెండోది బీసీ రిజర్వేషన్ బిల్లు. ఇది ఎంత కన్ఫ్యూజింగ్ వ్యవహారం అంటే అసలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అసలు ఏం సంబంధం బీసీలతోని? ఆయన ఈరోజన్నా బీసీల జెండా పట్టిండా, బీసీల ఎజెండా మాట్లాడిండా, లేదంటే బీసీల కోసం ఏమన్నా ఉద్యమాలు చేసిండా అనే ప్రశ్న అనేది బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఎన్నికలలో గెలవడం కోసం బీసీ రిజర్వేషన్ తెస్తాము, బీసీ డిక్లరేషన్ ప్రకటించము, అవన్నీ అమలు చేస్తాము, ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటాడు, ఉపరాష్ట్రపతిగా గనక ఇలా ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఒక పిచ్చి మాట మాడుతున్నాడు. ఇక్కడ 2-3 ఆబ్జెక్షన్స్ ఏంటంటే నేను ఒక 5-6 పాయింట్స్ నోట్ డౌన్ చేసిన. ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను నేను మీకు. ఒకటి, అసలు బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఏం సంబంధం? ఒకటి. రెండోది, అసలు బీసీ రిజర్వేషన్ బిల్లు దగ్గరకు వచ్చేసరికే మొన్న ఒక మాట ఏమంటాడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు వస్తానంటాడు. రెండోది, ఇప్పుడు ఇంకో ఎన్నిక రాగానే కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కావాలంటే ఉపరాష్ట్రపతిగా మేము పెట్టిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు గెలవాలనేటువంటి మాట చెప్తాడు. అయితే ఇక్కడ 2 ప్రైమరీ ప్రశ్నలు నేను అడగదలుచుకున్నా. అసలు ఎంతసేపు ఇక బీసీలు అంటే మీరు గెలవడానికి మొన్న రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటావు, ఈరోజు సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ కావాలంటావు, మొన్ననేమో బీసీల డిక్లరేషన్ పేరు చెప్పి ఫేక్ హామీలు ఇచ్చి రిజర్వేషన్ పేరు చెప్పి బిల్లు చెప్పి రకరకాల జిమ్మిక్స్ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినవు రేవంత్ రెడ్డి. ఈ ఎట్లా పెట్టి ఇక బీసీలంతా ఎంతసేపు ఓటు బ్యాంకులుగానే ఉండాలా? 70 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న ప్రధానమైనటువంటి డేంజరస్ గేమ్ ఏంటిదంటే మీరు చేస్తుంది కేవలం ఓటు బ్యాంక్గా నిమ్న వర్గాలను చూస్తున్నారు. అది దళిత్ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు. ఇప్పుడు కొత్తగా మీ ఖాతాలోకి బీసీలు ఓటు బ్యాంకులకు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొక మాట ఏంటంటే ఆత్మగౌరవ చిహ్నం అనేటువంటి మాట చెప్తున్నాయన. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నం అనేటువంటి మాట చెప్తున్నాడు. మరి నిజంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీసీల బిల్లుని ముడిపెట్టి ఒక ఎజెండాను నేషనల్ పొలిటికల్ స్టేజ్ పైన పుష్ చేయాలి అనుకున్నప్పుడు మరి నీకు తెలంగాణ మొత్తంలో ఒక్క బీసీ లీడర్ దొరకలేడా నీకు? నిన్న కేటీఆర్ అన్న చెప్పినట్టు కంచాయిలను పెట్టనుంటివి. ప్రొఫెసర్ కంచాలయ్య గారు మాకు ఉస్మానియా యూనివర్సిటీ గురువు. ఆ రోజు నుంచి కూడా నీ లెక్క కొత్తగా బీసీ మతం ఏం ముచ్చుకోలే, కొత్తగా బీసీ స్టోరీ ఏం చెప్పలే. నీ రాహుల్ గాంధీ లెక్కను నీ లెక్కను బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అనలేదు ఆయన డే 1 నుంచి కూడా బీసీల గురించి మాట్లాడిండు, నిమ్న వర్గాల గురించి మాట్లాడిండు. ఆయన నీకు లాస్ట్ 10 ఏళ్ల నుంచి సపోర్ట్గా ఉన్నాడు, నైతికంగా ఉన్నాడు, బహిరంగంగా వచ్చి మాట్లాడిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రకరకాల విమర్శలు చేసి నీ గెలుపులో కూడా ఎంతో కొంత వాటా ఉంది ఆయనకి. కనీసం కంచాలయ్య గారు కూడా దొరకలేరా నీకు? కంచాలయ్య గారు కాకపోతే ఇంకా అసలు మొత్తం మీ పార్టీల 100 ఏళ్ల పార్టీల 4 కోట్ల తెలంగాణ జనాభాల తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలబడే ఒక్క బీసీ కూడా దొరకలేదా రేవంత్ రెడ్డి? ఫైనల్గా ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ చిహ్నంగా నిలబడేటువంటి బీసీ లేడనేటువంటి ఒక ఆలోచన నిధి ఉంది చూసినవా, అది 100% ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి మనస్తత్వం నీది. సంపూర్ణంగా నరనరాన నీకు నీ పార్టీకి ఆధిపత్య భావజాలం నీ డిఎన్ఏలోనే ఉంది. కాబట్టి నువ్వు ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్ వస్తుందని చెప్తావు. మళ్ళొక మాట ఏమంటావు, రాహుల్ గాంధీ గెలిస్తే బిల్ వస్తుంది అంటావు. ఇక ఫైనల్గా ఇంకో మాట కూడా చెప్పేటట్టు నువ్వు ఈ పరిస్థితి చూస్తుంటే ఎట్లా పెట్టి బీసీలు అనేటోళ్ళ రిజర్వేషన్ బిల్లు రావాలి అంటే మీ ఆధిపత్య భావజాలము, మనస్తత్వము, అట్లాంటి సామాజిక నేపథ్యం ఉన్న మీరు మాత్రం పదవులలో వెళ్ళాలి. తెలంగాణ బీసీలకు మాత్రము ఈ రిజర్వేషన్ బిల్లు అనేది ఎంతసేపు ఇక అందరినీ ద్రాక్ష పండు లెక్కనే ఉండే పరిస్థితి ఉంది. ఇవన్నీ కాదు రేవంత్ రెడ్డి, ఒక పని చేయి, మేము బీసీ బిల్లు తీసుకురాము. ఈ ప్రతి మచ్ మీ ఇండియా బ్లాక్ అభ్యర్థి ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
గత 10 సంవత్సరాలుగా రాజ్యసభలో ఏ రోజు కూడా మీరు గెలవలేకపోయారు, అంటే ఎట్లాంటి బిల్లుని ఓడిపోయలేకపోయారు ఎన్డీఏలో. కాబట్టి ఈ ఎన్నిక మోర్ ఆర్ లెస్ లాంఛనంగానే ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పదలుచుకుంది ఏంటిది? మొన్న రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అన్నావు, ఈయన వైస్ ప్రెసిడెంట్ చేస్తాను, ఈ రెండూ కావు. నువ్వు ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నావు అంటే, అటు బీసీ రిజర్వేషన్ బిల్లు రాదు, పైగా మాకు కంచాలయ్య లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకో బీసీ నేత కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలోనే లేడు, మొత్తం ఆత్మగౌరవానికి చిహ్నంగా కేవలం మళ్ళీ ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రతినిధులు మాత్రమే ఉండాలనేటువంటి మాట చెప్పినావు. కాబట్టి దీన్ని బీసీ బిడ్డలు ఎవ్వరూ మర్చిపోరు, డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. నువ్వు మొన్న చేసినటువంటి పిచ్చి కామెంట్స్ ఉన్నాయి కదా మహబూబ్నగర్ సభలో, చేపలు పట్టుకునేటోళ్ళు, బట్టలు ఉతుకునేటోళ్ళు, ఆ జాతి ఈ జాతి అని మాటలను బరాబర్ గుర్తుపెట్టుకుంటారు. బీసీలు నీ ప్రతి ఒక్క మూవ్ని, ప్రతి ఒక్క కామెంట్ని, నువ్వు ప్రతి ఒక్క రాజకీయంగా చేసినటువంటి కుట్రను అన్నింటినీ గుర్తుపెట్టుకుంటారు. నువ్వు అనుకున్నావు కదా చేపలు పట్టుకునేటోళ్ళు, బట్టలు ఉతుకునేటోళ్ళు, వాళ్ళు ఎవ్వరూ లేరు బిడ్డ. బరాబర్ అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ సమజ్దారు ఉన్నారు. నువ్వు నీ పార్టీ చేసే ఫేక్ బీసీ రాజకీయంని అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. నీకు నీ పార్టీకి ఎదురు దెబ్బ కూడా కొడతారు, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక పైన పిచ్చి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా బిహేవ్ చేసి నీ పార్టీ పని నువ్వు చేసుకో. లేని దానికి అన్నిటికీ ముడిపెట్టకు. ఇప్పటికైనా బంద్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.